गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తయే నమః। నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పించిన గురుదేవులకు, విజ్ఞానాన్ని, వికాసాన్ని, ఉపదేశాన్ని అందించి ముక్తిని ప్రసాదించినటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాములు వారి పాదపద్మములకు నా ద్వాదశి సాష్టాంగ దండ ప్రణామములు। మనము కూడా ఈ శరీరాన్ని పుణ్యక్షేత్రం అనే నదిలో మునిస్తే మనం కూడా శుద్ధి చేసుకోవచ్చు। మరి జీవుని మన లోపల ఉండే ఈ జీవుని ఎక్కడ ముంచితే ఇది మలినం పోతుంది। అందుకోసమనే మన పెద్దలు చెప్తారు, ఎందుకోసమంటే ఈడ పింగళ సుషుమ్న, ఎందుకోసమంటే ఈ మూడు ఎక్కడైతే, ఎందుకోసమంటే ఈ రెండు నదులు మూడు కాడ కలుస్తుంది, దీన్ని త్రికూటమి అంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు। ఏ నదులలో స్నానం చేస్తుంది కలుస్తాయి అంటే ఈ రెండు నదులు ఇడా పింగళ, ఈ రెండు పోయి సుషుమ్నాలో కలుస్తాయి, దీన్నే భూమధ్య స్థానం అంటారు, దీన్నే సాక్షాత్కారము అంటారు। మీరందరూ కూడా తరించాలంటే పెద్దలు సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మాండమైన పాటలో చెప్తారు। ఎందుకోసం అంటే రెంటికి నడుమ చోటున్నది దాటే వారికి అది తెలసి, చూడు ఎంత అద్భుతంగా చెప్పారు వాళ్ళు మహాత్ములు, మహర్షులు, యోగులు, మునులు, బ్రహ్మర్షులు, సద్గురువులు। ఎందుకోసం అంటే పెద్దల పరంపరలో నుంచి వచ్చిందే ఇది, గురు పరంపర, నేర్చుకునే పరంపర ఉంది। రెంటికి నడుమ చోటున్నది దాటే వారికి అది తెలసి, దాటిరి పెద్దలు అవలికి ఉన్నదిగాంచవే ఓ మనసా, వే రెండు లేదని సత్యము తెలుసా, వే రెండు లేదని సత్యము తెలుసా, ఉన్నదిగాంచవే ఓ మనసా। మన మనసే మనకు మిత్రువు, మన మనసే మనకు శత్రువు। ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మేవ హ్యాత్మనో బంధు ఆత్మేవరి పురాత్మన। నీ మనసే నీకు మిత్రువు, నీ మనసే నీకు శత్రువు। నీ మనసును బుజ్జగించుకోవాలా, నీ మనసును మనము సత్యంలో ఉంచుకోవాలా। మనము తరించాలంటే మనసును అరికట్టాలా।